అమెరికాలో జరిగిన ఒక కాంట్రోవర్షియల్ ఇన్సిడెంట్ గురించి ఈరోజైతే మనం కొంచెం మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఇది ఇండియాకి చాలా, చాలా, చాలా ఇంపార్టెంట్. ఈ ఇన్సిడెంట్ అయితే సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతుంది. ఇండియాలో మాత్రమే కాదు, ప్రపంచంలో ఉన్న మొత్తం ఇండియన్స్ ఈ ఇన్సిడెంట్ మీద చాలా కోపాన్నయితే వ్యక్తం చేశారు. అలాగే ఆ కోపం వెనక బాధ కూడా అంతే ఉంది. ఎప్పటినుంచో మన ఇండియన్స్ అందరూ ఒక పాయింట్ మీద అయితే ఎప్పుడు స్టిక్ అయి ఉన్నారు. మన దేశాన్ని ప్రేమిద్దాం, మరో దేశాన్ని గౌరవిద్దాం అని. ఈ మాట ప్రతి ఇండియన్స్ కి కొత్తేం కాదు. అందరూ పాటించేదే, అందరూ దాన్ని అనుసరించేదే. ఏంటి ఇవన్నీ మాట్లాడుతున్నాను, ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను అనుకుంటున్నారా? ఎందుకంటే మన ఇండియా మీద జరిగిన ఇన్సిడెంట్ అలాంటిది. టెక్సాస్ స్టేట్ లో ఉన్న ఫ్రిస్కో అనే సిటీలో ఒక వ్యక్తి అయితే మన ఇండియన్ నేషనల్ ఫ్లాగ్ ని చింపడం ఎంత వరకు కరెక్ట్ అంటారు? దానితో పాటు ఇండియా మీద యాంటీ ఇండియా కామెంట్స్ చేయడం ఎంతో మంది ఇండియన్స్ కి అయితే చాలా కోపాన్ని తెప్పించింది. అసలు ఆ రోజు ఏం జరిగింది? ఎవరా వ్యక్తి? ఎందుకని మన ఇండియన్ ఫ్లాగ్ టార్గెట్ అయింది? దీని మీద సోషల్ మీడియా రియాక్షన్ ఏంటి? ఈ ఇన్సిడెంట్ వల్ల యుఎస్ ఇండియా మధ్య రిలేషన్స్ ఎలా ఉండబోతున్నాయి? ఈ అన్ని విషయాలు ఈ వీడియోలో అయితే డీటెయిల్ గా తెలుసుకుందాం. ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరికి మన ఇండియా యొక్క వాల్యూ వేరే దేశాల మీద ఎలా ఉంది అన్నది మనం బాగా ఆలోచించాలి. మన భారతదేశం యొక్క జెండా మన గౌరవానికి చాలా ప్రతీక అండ్ అత్యంత ముఖ్యమైన మన నేషనల్ సింబల్. ప్రతి ఒక్క ఇండియన్ కి మన ఇండియన్ నేషనల్ ఫ్లాగ్ అంటే ఒక ఎమోషన్. అలాంటి నేషనల్ ఫ్లాగ్ కోసం మనం చరిత్ర చూసుకుంటే ఎంతో మంది సైనికులు గాని, ఎంతో మంది ఫ్రీడమ్ ఫైటర్స్ గాని, వీళ్ళందరూ వాళ్ళ ప్రాణత్యాగాలు చేస్తే వచ్చింది మనకా జెండా. మన దేశం గౌరవం అంతా ఎగిరే మన జెండాలోనే కనిపిస్తుంది. కానీ రీసెంట్ గా అమెరికాలో టెక్సాస్ స్టేట్ లో జరిగిన ఈ ఇన్సిడెంట్ ఫ్రిస్కో సిటీ హాల్ దగ్గర కొన్ని గ్రూప్స్ ప్రొటెస్ట్ చేస్తున్న సమయంలో ఒక వ్యక్తి ఇండియన్ ఫ్లాగ్ ని పట్టుకుని పబ్లిక్ గా చింపడం వీడియోలో అయితే క్యాప్చర్ అయింది. ఆ వీడియో ఆన్లైన్ లో అప్లోడ్ అవ్వగానే చాలా అంటే చాలా గట్టిగా వైరల్ అయింది. కొన్ని గంటల్లోనే లక్షలాది వ్యూస్ అయితే వచ్చాయి. ఆ వీడియో చూసిన ఇండియన్స్ మాత్రమే కాదు, చాలా దేశాల వరకు అయితే చాలా షాక్ అయ్యారు. ఎందుకంటే ఇండియన్స్ కి ఇండియా అనేది ఒక ఎమోషన్. అలాగే చాలా దేశాలు కూడా మన ఇండియన్ కల్చర్ ని రెస్పెక్ట్ ఇస్తాయి. ఈ వీడియో చూసిన వేరే దేశాలు కూడా చాలా అంటే చాలా వరకు అయితే షాక్ అయ్యాయి. ఆ వీడియో ప్రకారం ఒక వ్యక్తి అయితే క్రౌడ్ మధ్యలో నిలబడి ఇండియన్ ఫ్లాగ్ ని చేతులతో అయితే పట్టుకున్నాడు. ఆ తర్వాత అతను ఆ ఫ్లాగ్ ని ఫోర్స్ గా అయితే చింపడం స్టార్ట్ చేశాడు. ఫ్లాగ్ చింపుతున్నప్పుడు ఇండియా పై నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నట్టు రిపోర్ట్స్ లో అయితే తెలుస్తుంది. అక్కడ ఉన్న కొంతమంది అయితే ఈ యాక్షన్ ని అపోజ్ చేశారు. మరి కొంతమంది అయితే వీడియో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో అయితే షేర్ చేశారు. ఈ వీడియో అయితే సోషల్ మీడియాలో ఉన్న అన్ని ప్లాట్ఫామ్స్ లో చాలా గట్టిగా అయితే వైరల్ అయింది. కొన్ని గంటల్లోనే ఈ వీడియోని మిలియన్స్ ఆఫ్ పీపుల్ అయితే చూశారు. ఈ వీడియో చూసిన ప్రతి ఇండియన్ కి అయితే కోపం అయితే చాలా పెరిగింది. ఎందుకంటే మన నేషనల్ ఫ్లాగ్ అనేది మన ఐడెంటిటీకి ఒక సింబల్. అలాంటి నేషనల్ ఫ్లాగ్ ని చింపుతుంటే ఏ ఇండియన్ అయితే చూస్తూ ఊరుకోడు. అలాంటి మన నేషనల్ ఫ్లాగ్ ని పబ్లిక్ గా చింపుతుంటే ప్రతి ఇండియన్ కి కోపం చాలా ఎక్కువగా పెరిగింది. అలాగే ఆ కోపం వెనకాతల చాలా బాధ కూడా ఉంది. ఈ ఇన్సిడెంట్ ఒక సింపుల్ క్లాత్ ని చింపడం కాదు, ఇండియన్ నేషనల్ ఫ్లాగ్ ని అవమానించడం. మన భారతదేశపు జెండా వెనక చాలా పెద్ద చరిత్రే ఉంది. అలాంటి జెండాని ఒక వ్యక్తి పబ్లిక్ గా అందరి ముందు చింపేస్తే ఏ ఇండియన్ కైనా కోపం రాకుండా ఇంకేమొస్తుంది? ఆ కోపం వెనకాతల వచ్చే బాధ ఏంటంటే మన ఇండియాకి ఎందుకు వాల్యూ ఇవ్వట్లేదు అని ఒక క్వశ్చన్ కూడా రైజ్ అవుతుంది. ఎంతో మంది ఫ్రీడమ్ ఫైటర్స్ మనకు తెచ్చిన స్వాతంత్రం అనేది ఆ జెండాలోనే కనిపిస్తుంది. అందుకే ఇండియన్ నేషనల్ ఫ్లాగ్ అనేది మనకి ఐడెంటిటీ. గతంలో చూసుకుంటే భగత్ సింగ్, అల్లూరి సీతారామరాజు, సుభాష్ చంద్రబోస్, మహాత్మా గాంధీ ఇలాంటి ఎంతో మంది వాళ్ళ ప్రాణ త్యాగాలను గుర్తు చేసేదే మన నేషనల్ ఫ్లాగ్. కాబట్టి ఎవరన్నా నేషనల్ ఫ్లాగ్ ని అవమానిస్తే ఇండియన్స్ ఎమోషనల్ గా రియాక్ట్ అవ్వడం సహజం. సోషల్ మీడియాలో చాలా మంది యూజర్స్ ఈ ఇన్సిడెంట్ ని కాండెమ్ చేశారు. ఇన్సిడెంట్ వైరల్ అయ్యాక సోషల్ మీడియాలో రియాక్షన్స్ ఫ్లడ్ అయ్యాయి. ఇండియన్ యూజర్స్ వీడియో కామెంట్ సెక్షన్ లో వాళ్ళ కోపాన్ని అయితే వ్యక్తం చేశారు. కొన్ని కామెంట్స్ అయితే ఇండియన్ ఫ్లాగ్ ని అవమానించడం మేము యాక్సెప్ట్ చేయలేం. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంటే వేరే దేశం యొక్క జెండాని చింపడం కాదు. ఈ యాక్షన్ హేట్ ని ప్రమోట్ చేస్తుంది. మరికొంతమంది అమెరికన్ అథారిటీస్ కి దీని మీద యాక్షన్ తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇండియన్ అమెరికన్ కమ్యూనిటీ మెంబర్స్ కూడా ఈ ఇన్సిడెంట్ ని కాండెమ్ చేశారు. టెక్సాస్ లో ఉంటున్న ఇండియన్స్ చాలా మంది డిసప్పాయింట్మెంట్ ఎక్స్ప్రెస్ చేశారు. కొన్ని రిపోర్ట్స్ ప్రకారం వీడియోలో కనిపించిన వ్యక్తి ఐడెంటిటీ సోషల్ మీడియాలో అయితే సర్క్యులేట్ అయింది. కానీ అఫీషియల్ అథారిటీస్ కన్ఫర్మేషన్ అయితే ఇంకా ఇవ్వలేదు. కాబట్టి ఆన్లైన్ లో వచ్చే ప్రతి ఇన్ఫర్మేషన్ నిజమని నమ్మడం కరెక్ట్ కాదు. సోషల్ మీడియాలో మిస్ఇన్ఫర్మేషన్ కూడా స్ప్రెడ్ అవ్వచ్చు. అందుకే అఫీషియల్ స్టేట్మెంట్స్ వచ్చే వరకు వెయిట్ చేయడం బెటర్ అని అంటున్నారు. ఇది రెస్పాన్సిబుల్ జర్నలిజం లో ముఖ్యమైన ప్రిన్సిపల్. ఇప్పుడు ఒక ముఖ్యమైన క్వశ్చన్ ఏంటంటే అమెరికాలో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది కదా, మరి ఇలాంటి యాక్షన్స్ లీగలా? ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంటే తన అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం. కానీ వేరే వారి నేషనల్ సింబల్స్ ని అవమానించడం ఎథికల్ గా కరెక్టే అని డెబేట్ ఎప్పటి నుంచో ఉంది. కొన్ని కంట్రీస్ లో అయితే నేషనల్ ఫ్లాగ్స్ కి లీగల్ ప్రొటెక్షన్ అయితే ఉంటుంది. కానీ రెస్పెక్ట్ అనే వాల్యూ యూనివర్సల్. మనం డిసగ్రీ అవ్వచ్చు, క్రిటిసైజ్ చేయొచ్చు, కానీ హేట్రెడ్ క్రియేట్ చేయడం సొసైటీకి అయితే అంత మంచిదైతే కాదు. అమెరికాలో నియర్లీ మిలియన్స్ ఆఫ్ ఇండియన్స్ అయితే ఉంటున్నారు. అందరూ ఏదో సెక్టర్ లో అయితే వర్క్ చేస్తున్నారు. చాలా వరకు చాలా మంది డాక్టర్స్, ఇంజనీర్స్, స్టూడెంట్స్,
బిజినెస్ ఓనర్స్, సైంటిస్ట్ ఇలా చాలా సెక్టార్స్ లో మన ఇండియన్స్ అయితే మేజర్ ఇంపార్టెంట్ రోల్ అయితే ప్లే చేస్తున్నారు. ఈ ఇన్సిడెంట్ తర్వాత ఇండియన్ అమెరికన్ కమ్యూనిటీ యూనిటీ చూపించింది. చాలా ఆర్గనైజేషన్ స్టేట్మెంట్స్ రిలీజ్ చేసి ఇన్సిడెంట్ ని కాండమెంట్ చేశాయి. కమ్యూనిటీ లీడర్స్ మ్యూచువల్ రెస్పెక్ట్ ని మెయింటైన్ చేయాలని అప్పీల్ చేశారు. ఈ ఇన్సిడెంట్ వల్ల ఇండియా యుఎస్ మధ్య ఉన్న రిలేషన్స్ కి ఏమైనా ఇంపాక్ట్ ఉంటుందా? జనరల్లీ ఆన్సర్డ్ అంటే లేదు. ఎందుకంటే ఇండివిజువల్ యాక్షన్స్ ని గవర్నమెంట్ అయితే యాక్సెప్ట్ చేయదు. ఇండియా అండ్ అమెరికా మధ్య స్ట్రాంగ్ డిప్లొమాటిక్ రిలేషన్స్ అయితే ఉన్నాయి. డిఫెన్స్ కోఆపరేషన్, టెక్నాలజీ పార్ట్నర్షిప్స్, ఎడ్యుకేషన్ ఎక్స్చేంజెస్, ట్రేడ్ అగ్రిమెంట్స్ ఇలా చాలా సెక్టర్స్ లో రెండు కంట్రీస్ కలిసి పనిచేస్తున్నాయి. కాబట్టి ఒక ఇండివిజువల్ యాక్షన్ వల్ల ఇంటర్నేషనల్ రిలేషన్స్ డైరెక్ట్ గా మారిపోవు, కానీ పబ్లిక్ సెంటిమెంట్ అయితే చాలా గట్టిగా ఎఫెక్ట్ అవ్వచ్చు. ఈ ఇన్సిడెంట్ నుండి మనం ఏం నేర్చుకోవాలంటే నేషనల్ సింబల్స్ ని రెస్పెక్ట్ చేయాలి. సోషల్ మీడియాలో వచ్చే ప్రతి ఇన్ఫర్మేషన్ అయితే వెరిఫై చేయాలి. హేట్రేడ్ కి బదులు డైలాగ్ ని ఎంకరేజ్ చేయాలి. డిఫరెన్సెస్ ఉన్నా సరే మ్యూచువల్ రెస్పెక్ట్ ని మెయింటైన్ చేయాలి. ప్రతి దేశం తన కల్చర్ ని, వాళ్ళ జాతీయ జెండాని గౌరవిస్తుంది. కాబట్టి మనం కూడా అలాగే బిహేవ్ చేయాలి. మన దృష్టిలో మన భారతదేశపు జెండా ఒక గుడ్డ ముక్క అయితే కాదు. మనందరికీ అదొక చరిత్ర, ఒక ఎమోషన్, ఒక త్యాగం. ముఖ్యంగా అదే మన ఐడెంటిటీ. మన ఇండియన్ బోర్డర్స్ లో మన సైనికులందరూ వాళ్ళ ప్రాణాలకు తెగించి మరి యుద్ధం చేసేది మన దేశపు జెండా కోసం, మన దేశపు గౌరవం కోసం. ఒలింపిక్స్ లో ఇండియన్ అథ్లెటిక్స్ మెడల్ గెలిచినప్పుడు, మన భారతదేశపు జెండా ఎగురుతున్నప్పుడు మనకెంతో గౌరవాన్ని అది గుర్తు చేస్తుంది. స్పేస్ మిషన్ సక్సెస్ అయినప్పుడు మన దేశం యొక్క ప్రతిభ మన దేశపు జెండాలో కనిపిస్తుంది. సో టెక్సాస్ లో జరిగిన ఈ ఇన్సిడెంట్ సోషల్ మీడియాలో ఒక పెద్ద డిస్కషన్ ని క్రియేట్ చేసింది. చాలా మంది ఈ యాక్షన్ ని కాండమెంట్ చేశారు. ఈ ఇన్సిడెంట్ మనకి రెస్పెక్ట్, రెస్పాన్సిబిలిటీ ఇంకా యూనిటీ యొక్క ఇంపార్టెన్స్ ని గుర్తు చేస్తుంది. ఈ ఇన్సిడెంట్ మీద మీ ఒపీనియన్ ఏంటి? ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కి లిమిట్స్ ఉండాలా? నేషనల్ సింబల్స్ ని ప్రొటెక్ట్ చేయడానికి స్ట్రిక్ట్ లాస్ అవసరమా? మీ అభిప్రాయం ఏంటో ఈ వీడియో కామెంట్స్ లో తప్పకుండా అయితే చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో ఈ ఈడియం టాక్స్ లో కలుద్దాం. మేరా భారత్ మహాన్. జై హింద్.